రవి ఇంటికెళ్ళవా? అనిత వస్తానని చెప్పింది. ఓ, ఎంతసేపు అవుతుంది? ఎంత? ఒక గంట సేపు మాట్లాడతాం. తను ఇంటికి వెళ్ళాలిగా. సరే, నేను 10ంటికి ఇంటికి వస్తాను. శ్వేత, నీకు మ్యారేజ్ అని పంపిస్తున్నాను. ఇక్కడ ప్రాబ్లమ్స్ అన్నీ తెలుసుగా. బీ కేర్ఫుల్. అనిత గురించి నాకు భయం లేదు, కానీ వాడేదైనా... ప్లీజ్ ఆంటీ, డోంట్ వర్రీ. ఇదిగో మా ఆంటీ కూడా మాతోనే వస్తున్నారుగా. మీరు భయపడాల్సిన అవసరమే లేదు. జస్ట్ 2 days. తను తిరిగి వచ్చేటప్పుడు హ్యాపీగా వస్తుంది. తనతో మాట్లాడి కన్విన్స్ చేస్తాను. ఖచ్చితంగా వింటుంది. ఓకేనా? రా అనిత. జాగ్రత్తమ్మా, ప్లీజ్. మీరంతగా చెప్పక్కర్లేదు, నాతోనే ఉంచుకుంటాను. ఆపండి ఆపండి. ఏమిటి, బాత్రూమ్కి వెళ్ళాలా? లేదాంటీ. మరి కారెందుకు ఆపారు? మీరు కాసేపు ఊరుకుంటారా? వీడెవడు? ఏం చేస్తున్నారే? ఎందుకు దిగుతున్నారు? హలో. అయ్యో, ఓసేయ్, నా బుజ్జి అత్తయ్య కదూ. ఇతనే అనిత బాయ్ ఫ్రెండ్. వీళ్ళిద్దరూ గాఢంగా ప్రేమించుకుంటున్నారు. అందుకని వీళ్ళింట్లో ఒప్పుకోలేదు. ప్రాబ్లం. దీనికి వచ్చే వారం వేరే అబ్బాయితో నిశ్చితార్థం. అయ్యయ్యో, పారిపోతున్నారా? లేదత్తయ్యా, ఏం చేయాలో డిసైడ్ చేయబోతున్నారు. ఇక్కడుంటే కలవలేకపోతున్నారు. అనితని బయటికి వదలటం లేదు. అందుకని మా బుజ్జి అత్తయ్య కదూ, ఒకే ఒకరోజు వీళ్ళతో ఉండేసి తర్వాత అనితని పెళ్లికి తీసుకొస్తావంట. ఎవరికి డౌట్ రాదు. అయ్యయ్యో, ఇటువంటి అట్లా నన్ను ఇరికించుకో. వీళ్ళ అమ్మని చూస్తేనే నాకు భయం. ప్లీజ్ అత్తయ్య, ప్లీజ్. అయ్యో, రైట్. లేవండి. ఏమ్మా, నువ్వు చూస్తే మంచి అమ్మాయిలా ఉన్నావు. వీడి చూపే సరిగ్గా లేదు. దీనివల్ల గొడవలేం రావు కదా. నువ్వు ముందు ఇటువైపు రా. రా, జరుగు, జరగరా. అలా కూర్చో. లేవరా. దగ్గరకు వచ్చావంటే చంపేస్తాను. నువ్వు నాకు నచ్చలేదు. నా జీవితంలో ఇలా ఎప్పుడూ రాలేదు. ఏమవుతుందో ఏమిటో. అవునులే. నేను అమ్మని, వాళ్ళు నా పిల్లలు. అవును, ఒక రూమ్ ఇవ్వండి. రూమ్? మేడం, దీని మీద సంతకం పెట్టండి. మళ్ళీ వస్తాను. అమ్మా, వాళ్ళు ఏదో అత్తయ్య! పేపరు. ఏయ్, ఎవర్రా నీకు అత్తయ్య? సరే ముసల్దానా, నిన్నెవరు ఒక్క రూమ్ తీసుకోమన్నారు? కష్టపడి ఇంత దూరం వచ్చింది నీతో ఉంటానికా? మా ఇద్దరికి వేరే రూమ్ కావాలి. చెప్పు తీసుకొని కొడతాను. నన్ను చూస్తే నీకు ఎలా అనిపిస్తోంది? ఊరికెళ్ళేంత వరకు మీ ఇద్దరిని ఒంటరిగా వదలను. హలో, ఏంటి ఫోన్లేని చూస్తుంటే పెద్ద ఎగురుతున్నావు? ఏమిటది? ఎగురుతున్నానా? ఓర్ని, పక్కా పోరంబోక్లా ఉన్నావే. ఏమ్మా, వీడు నీకు అవసరమా? కొంచెం ఆలోచించు చూడు. ప్లీజ్ అమ్మా, నా కోసం ప్లీజ్. భగవంతుడా, ఇది ఎలా ముగుస్తుందో. అమ్మా, ఇంకో రూమ్ ఇవ్వు. నాకు మా అమ్మాయికి ఒక రూము, వాడికి సపరేట్ రూము. రౌడీ వెధవ, వాడితో ఒకే రూమ్లో ఉండాలంటే భయంగా ఉంది. వాడు నా కొడుకని ఇందాక చెప్పాను కదా, ఇప్పుడు కాదు, వాడెవడో. ఇవ్వమ్మా. భగవంతుడా, ఈరోజు నిద్రలేసి ఎవరి మొహం చూశానో ఏమిటో.